ఒక పురాతనమైన రహదారి. ఆ రహదారి పక్కనే పెద్ద శ్మశానం ఉండటం వలన రాత్రి సమయంలో ఎవరూ ప్రయాణం చేసేవాళ్ళు కాదు. రాము పొరుగురులో పని కోసం వెళ్ళాలనుకుంటాడు. ఆ ఊరు చేరాలంటే ఆ శ్మశానం దాటుకుని వెళ్ళాలి. రాము తన బండి తీసుకుని బయలుదేరుతాడు. ఇలా కొంత దూరం వచ్చాక ఎలాంటి వెలుతురు లేని రహదారి వస్తుంది. ఆ రహదారి మొత్తం నిశ్శబ్దంగా మంచుతో కూడి ఉంటుంది. రాము ముందుకు వెళ్తూ ఉండగా మధ్యలో ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూసి ఇలా అంటాడు, ఎవరండి మీరు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? నేను మా ఊరికి వెళ్తూ దారి తప్పిపోయాను. మీరు నాకు సహాయం చేస్తారా? ఆ అమ్మాయి మాటలు విన్న రాము జాలిపడి తన బండి మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇలా ముందుకు వెళ్తూ ఉండగా రాముకి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. రాము అవేం పట్టించుకోకుండా ఉంటాడు. వెనకాల కూర్చున్న అమ్మాయి మెల్లగా దెయ్యం రూపంలోకి మారిపోతూ ఉంటుంది. పూర్తిగా దెయ్యం రూపంలోకి మారిపోయిన అమ్మాయి ఇలా అంటుంది. ఆ అమ్మాయి మాట విన్న రాము బండి ఆపి వెనక్కి చూస్తాడు. వెనకాల ఎవరూ ఉండరు. రాముకి చాలా భయం వేస్తుంది. అక్కడి నుంచి ఫాస్ట్గా బైక్ నడుపుకుంటూ వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.